ఆంధ్రప్రదేశ్ లో ప్రజారోగ్య పరిరక్షణ దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాధులు వచ్చిన తర్వాత చికిత్స అందించడం కంటే వాటిని ముందుగానే గుర్తించి నివారించడమే లక్ష్యంగా ఒక వినూత్న పథకానికి ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద రాష్ట్రంలో గుర్తించిన ప్రతి వ్యక్తికి 47 రకాల వైద్య పరీక్షలు నిర్వహించబోతున్నారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ అమలు దిశగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ పథకానికి ఆమోదం తెలిపారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 904 మొబైల్ మెడికల్ యూనిట్ల ద్వారా గ్రామ స్థాయిలో అమలు చేయబోతున్నారు. ఇందుకోసం ఏటా 163 కోట్లు ఖర్చు చేయనుండగా సుమారు 57 లక్షల మందికి లబ్ధి చేకూరబోతుంది. ప్రతి మొబైల్ యూనిట్ రోజుకి 20 మందికి చొప్పున పరీక్షలు నిర్వహిస్తుంది. ప్రభుత్వం 104 వాహనాల్లో కేవలం 6 రకాల సాధారణ పరీక్షలను మాత్రమే ర్యాపిడ్ కిట్ల ద్వారా చేస్తున్నారు. తాజా నిర్ణయంతో ఈ వాహనాల్లో సెమీ ఆటోమేటిక్, బయోకెమిస్ట్రీ, సిబిసి ఎనలైజర్ల వంటి అధునాతన పరికరాలను ఏర్పాటు చేస్తారు. దీనివల్ల లివర్ ఫంక్షన్, లిపిడ్ ప్రొఫైల్, కిడ్నీ ఫంక్షన్ సహా 11 కేటగిరీల్లో 47 రకాల కీలక పరీక్షలు అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ పరీక్షల ద్వారా ప్రతి వ్యక్తికి ఒక ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్, వ్యాధుల ప్రొఫైల్ తయారు చేస్తారు. ఈ డేటాను సంజీవని పథకం కింద భవిష్యత్తులో ప్రజల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి, అవసరమైన సూచనలు ఇవ్వడానికి ఉపయోగిస్తారు. రాబోతున్న 2 నెలల్లో ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు.